అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఉదయాన్నే లేచి రిఫ్రెష్ అయ్యి మా పాప స్కూల్ టైం అవుతుందని చెప్పి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేశాను. ఇడ్లీ అయితే కొంచెం ఫాస్ట్‌గా నేను పెట్టేస్తే తినేస్తుంది. సో, ఇడ్లీ అయితే బెస్ట్ అని చెప్పి ఇడ్లీ అండ్ విత్ చట్నీ చేద్దామని చెప్పి టమాటా చట్నీ. తనకి కొంచెం కారం ఉండకూడదు. అందుకని ఒక్క పచ్చిమిర్చి ఏసాననమాట. తను ఇలా అయితే చక్కగా తింటుంది. హోంవర్క్ చేయించడం మర్చిపోయాను. రాత్రి బర్త్‌డే పార్టీకి వెళ్ళడం వల్ల. సో, గబగబా తను స్కూల్ హోంవర్క్ చేసుకుంటుంటే నేను తనకి కొంచెం ఒక ఇడ్లీ వేసి తినిపిచ్చేసాననమాట నెయ్యి వేసి. అలా హోంవర్క్ చేసుకుంటుంటే నేను తినిపిచ్చేస్తుంటే తొందరగా తినేస్తది. లేకపోతే తను ఒక గంట సేపు టీవీ చూస్తా తింటుందనమాట. వాళ్ళ మేనత్త పూరి తీసుకొచ్చారు. సో, తనకి స్నాక్స్‌గా పూరి పెట్టేసి బాక్స్‌లో వాటర్ అండ్ బాక్స్ మొత్తం కలిపి బ్యాగ్‌లో పెట్టేసి సర్దేశాను. నెక్స్ట్ తను రెడీ చేయాలన్నమాట. ఒక పెద్ద టాస్క్. అసలు జడ వేస్తే తిన్నగా ఉండదనమాట. అటు ఇటు కదులుతూ ఉంటది. ఎలాగొట్టయితే వేసేసాను ఆయిల్ పెట్టేసి. తర్వాత పొద్దున్నే కాచిన పాలుంటే వేడిగా ఉన్నాయని చెప్పి వాటర్‌లో పెట్టేసి ఇలా తనకి పైన పాల మీద ఉన్న మీగడ తీసేయాలన్నమాట. లేకపోతే పీచీ పీచీ అంటది. చల్లారేలోపు తనకి రెడీ చేయాలన్నమాట. లాస్ట్ మినిట్‌లో తన సాక్స్ వేసుకుంటుంటే మిల్క్ అయితే చల్లారిపోయినాయని చెప్పి ఇచ్చేసాను. సో, అలా మిల్క్ తాగేసి తన స్కూల్‌కైతే మా వాడి మధ్య క్లాప్స్ కొట్టడం బాగా నేర్చుకున్నాడు. పాప వెళ్ళిపోగానే నెక్స్ట్ డ్యూటీ మా వాడిదనమాట. మా వాడికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి రెడీ చేసి స్నానం చేపించాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ